హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి జర్మనీలో స్టార్ట్ చేస్తున్నా. బట్ జర్మనీ నుంచి బయట కంట్రీకి వెళ్తున్నా. సో బయట కంట్రీ ఏంటి అంటే మళ్ళీ యూరోప్లో ఇంకో కంట్రీ కవర్ చేయబోతున్నా. అండ్ ద కంట్రీ స్విట్జర్లాండ్. అసలు డార్లింగ్ మూవీ చూసినప్పటి నుంచి స్విట్జర్లాండ్ అని చెప్పి చాలా ఉండే. సో ఫైనల్గా స్విట్జర్లాండ్కి వెళ్తున్నా. ఈరోజు మధ్యాహ్నం స్టార్ట్ అయినా 2 o'clockకి నా రూమ్ నుంచి. ఇప్పుడు వచ్చేసి నైట్ 1 గానికి వస్తుంది. 12:48 స్టుట్గార్ట్లో ఉన్నా. స్టుట్గార్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర పికప్ పాయింట్. సో ఇక్కడ నుంచి రేపు మార్నింగ్ 8 o'clockకి స్విట్జర్లాండ్కి వెళ్ళిపోతాం. మొత్తం చాలా లాంగ్ జర్నీ, ఒక 7-8 hours పట్టింది. సో ఇంత జర్నీ చేసి వచ్చి స్టుట్గార్ట్కి వచ్చినాక ఇప్పుడు పికప్ పాయింట్ దగ్గర వెయిటింగ్. బస్సు వచ్చినట్టుంది, చూడాలి. సో సీ యూ ఇన్ స్విట్జర్లాండ్. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు స్విట్జర్లాండ్. సో ఇప్పుడైతే మనం స్విట్జర్లాండ్లో ఉన్నాం. మార్నింగ్ 7 o'clock వరకు ఒక దగ్గర మధ్యలో ఆపిర్రు. సో బస్ ఆగి అక్కడంతా ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం చేంజ్ అయిపోయినాం. ఇప్పుడే ఇంటర్లాకెన్లో దిగినాం. ఇప్పుడు వచ్చేసి మనం ఇంటర్లాకెన్లో ఉన్నాం. ఒకటి సమ్ కార్డ్ లాంటి, ఒక పాంప్లెట్ లాంటిది ఇచ్చారు. దీంట్లో మొత్తం ప్లేసెస్ ఉన్నాయి. ఒక 16 places వరకు ఉంది. ఒక మ్యాప్ గిటంగా ఉంది దీంట్లోనే. ఈ ప్లేసెస్ని కవర్ చేయాలి, 16 places. ఇప్పుడు ఇక్కడ ఇంటర్లాకెన్, గ్రిండెల్ వరల్డ్, బర్న్, ఈరోజు ఈ 3 places ఈరోజు తిరగాల్సింది. సో ప్రజెంట్ అయితే ఇంటర్లాకెన్ అండ్ గ్రిండెల్ వరల్డ్ కవర్ చేసేసి 6 o'clockకి మళ్ళీ పికప్ పాయింట్కి వెళ్తే అక్కడ నుంచి బర్న్కి వెళ్ళాలి. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. పారాగ్లైడింగ్ కూడా అవుతుంది. ఆ మౌంటైన్ పై నుంచి వస్తున్నాయి. ఇప్పుడు పారాషూట్స్ యాక్చువల్గా కనిపించట్లేదు, ఎవరు దిగట్లేదు మేబీ. పారాషూట్స్ లేవు, పారాగ్లైడింగ్ లేదు ప్రజెంట్ అయితే. అండ్ లెట్స్ సీ ద స్విట్జర్లాండ్. ఇక్కడ తెలుగు వాళ్ళు కాదు రైళ్ళు. కేబుల్ కార్ లోపలికి వెళ్ళిపోయింది. ఇది కేబుల్ కారు, బట్ కాస్ట్ మాత్రం వాచిపోయేటట్టుంది. అందుకే కేబుల్ కార్ ఎక్కట్లేదు ప్రజెంట్. ఫైనల్లీ ఇప్పుడు ఇంకో ప్లేస్, ఇది లౌటర్బ్రునెన్లో ఈ వాటర్ ఫాల్ చూడడానికి వచ్చాం. మరీ అంత ఏం లేదు, బట్ ఓకే ఫైన్, బాగుంది. మంచి పీస్ఫుల్ లొకేషన్, ప్రశాంతమైన ప్లేస్. రివర్ ఒకటి బాగా ఫ్లో అవుతుంది మొత్తం. ఇక్కడున్న లొకేషన్స్ అన్నిటి దగ్గర రివర్ ఒకటి బాగా ఫ్లో అవుతుంది.
వాటర్ మాత్రం మస్తు ఫ్రెష్గా ఉన్నాయి, నీట్గా. చుట్టుముట్టు మొత్తం కొండలు, అక్కడ కొండల పైన స్నో కూడా ఉంది. మొత్తం కొండలే ఇక్కడ యూరోప్లో ఎక్కడైనా సరే ఇక్కడ బయట ఇట్లా వాటర్ ఇట్లా ఫ్లో అవుతూ ఉంటాయి. ఇవి మంచి వాటరే, ఇక్కడ ఎవరైనా సరే తాగొచ్చు వాటర్. ఇది డ్రింకింగ్ వాటర్ ఉంటాయి. సో ఫ్రెష్ అండ్ క్లీన్ వాటర్, హ్యాపీగా తాగవచ్చు, నో ప్రాబ్లం. సో ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ట్రైన్ క్యాచ్ చేసుకొని మళ్ళీ ఇంటర్లాకెన్ వెళ్ళాలి. ఇంటర్లాకెన్ వెళ్ళి అక్కడ నుంచి 6 o'clock పికప్ ఉంది. మళ్ళీ అక్కడ బస్ ఎక్కి బర్న్కి వెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన వ్యూ పాయింట్ వచ్చేసి ఆరే రివర్. సేమ్ ఇక్కడ అంతే, ఇక అన్ని చెరువులు, నదులు, బాతులు. వెంకిమావ చెప్పురా, హాయ్ చెప్పురా. ఇప్పుడు ఇది వచ్చేసి జాపనీస్ గార్డెన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంట. ఏదైనా జస్ట్ ఒక గార్డెన్ సింపుల్గా. అండ్ వెనకాల ఉంది అది క్యాసిల్. ఇక్కడ ఎక్కడ పోయినా సరే క్యాసిల్స్, చర్చిలు ఇవి మాత్రం చాలా ఫేమస్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి గార్డెన్ ఆఫ్ ఫ్రెండ్షిప్. మంచిగా ఫిషెస్ కూడా తిరుగుతున్నాయి బాగా. సో ఇప్పుడు ఫైనల్గా అక్కడ నుంచి వచ్చేసినాము. ఇక్కడ మనకు ఇంటర్లాకెన్ నుండి బర్న్కి వచ్చాము. ఇప్పుడు ఒక 1 hour రైడ్ మళ్ళీ బస్సులో. మంచిగా ఫుల్ స్లీప్ వేసిన బస్సులో. ఇప్పుడు బర్న్లో కొన్ని ప్లేసెస్ మళ్ళీ ఇంకో బ్రోషర్ ఇచ్చారు. ఆ బ్రోషర్ బట్టి ఇక్కడ చూడాలి. ఇప్పుడు వచ్చేసి బేర్ పార్క్ దగ్గరకు వచ్చాము. బేర్స్ ఉన్నాయి. ఇక ఇక్కడ బేర్ ఇక్కడ పడుకుంది. ఒకటి ఒక బేర్ ఇక్కడ పడుకుంది. సో యాజ్ పర్ ఈ బ్రోషర్ బట్టి 3rd డెస్టినేషన్ ఈ బ్రిడ్జ్. అండ్ 4th ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ కనిపిస్తుంది. సో అది బ్రిడ్జ్, అది ఇంకో బ్రిడ్జ్. సో 3rd and 4th ఇది అయిపోయింది. నెక్స్ట్ 5th డెస్టినేషన్కి వెళ్ళాం. ఏ సిటీకి వెళ్ళాం. వాటర్, బ్రిడ్జ్, రివర్ అంతా కామన్ ఉంది యూరోప్లో మొత్తం. ఒకటే ఆర్కిటెక్చర్. యూరోప్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లాంటి కొత్త కార్లనే చూస్తూ ఉంటాం స్ట్రీట్స్లో. అండ్ ఇది వచ్చేసి ఓల్డ్ స్ట్రీట్ ఆఫ్ బర్న్ యొక్క ఓల్డ్ స్ట్రీట్. ఇది ఒకటే స్ట్రీట్లో చాలా డెస్టినేషన్స్ ఉన్నాయి స్ట్రైట్గా. సో అన్ని డెస్టినేషన్స్ చూస్తూ వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్ ఏంటి అంటే అందరూ వాటర్ అక్కడే పట్టుకుని అందరూ గాసిప్స్ వేసేవాళ్ళంట ఒకప్పుడు, వాటర్ లేని టైంలో. ఇది వచ్చేసి ఇదే ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్. ఇంకా వాటర్ పడుతున్నారా? క్లోజ్ అవ్వలేదు నాయో. ఇది వచ్చేసి 6th డెస్టినేషన్, ఇంకో ఫౌంటైన్. ఈ ఫౌంటైన్ గిట్టంగా ఓవెల్ షేప్లో ఉంటుంది అని చెప్పి దీని స్పెషాలిటీ. ఈ కిందన్న బేసిన్ ఓవెల్ షేప్లో ఉంటుందంట. ఇది 6th డెస్టినేషన్. ఇది ఒకటే గల్లీ చక్కగా పోతా ఉంటే అన్ని రెస్టారెంట్స్, కెఫేస్, స్టోర్స్, షాప్స్ అన్నీ ఉన్నాయి. మన సుల్తాన్ బజార్ లెక్క ఉంది. సుల్తాన్ బజార్ కాదు, మన మదీనా లాగా ఉంది. ఇది స్ట్రైట్ వెళ్ళడమే. ఇది ఇంకో అట్రాక్షన్, శాంసన్ బ్రునెన్. ఇది వచ్చేసి
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటి అంట ఇది, సిటీ ఆఫ్ ఓల్డ్ సిటీ ఆఫ్ బర్న్. అన్ని ఫౌంటైన్స్లో ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఫౌంటైన్స్ ఉన్నాయి మొత్తం స్ట్రీట్ అక్కడ ముందు ఫౌంటైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒకటి ఐన్స్టీన్ హౌస్, ఇంకొక స్టాచ్యూ సేమ్ ఇట్లాంటి ఇంకో ఫౌంటైన్, అండ్ ఆ క్లాక్ టవర్ స్ట్రైట్ కనిపిస్తుంది. సో అది క్లాక్ టవర్, అక్కడికి వెళ్ళాలి. సో ఇది వచ్చేసి ఐన్స్టీన్ హౌస్ అంట. మేబీ ఐన్స్టీన్ నీట్ ఉండేడట. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండ్ హిజ్ వైఫ్ మిలేగా మూవ్ ఇంటూ దిస్ అపార్ట్మెంట్ ఇన్ 1903. ఐన్స్టీన్ అతని వైఫ్ ఈ అపార్ట్మెంట్లోకి వచ్చినాడు 1903లో. ఐన్స్టీన్ స్విట్జర్లాండ్లో ఉండేనా? ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ దీంట్లోనే కనిపెట్టాడంట. అండ్ దాని లోపలికి వెళ్ళడానికి €5 ఎంట్రీ ఫీ ఉంది. అంటే మరి ఇప్పుడు ఓపెన్ ఉందో లేదో తెలీదు, బట్ €5 ఎంట్రీ ఫీజ్ అంట. అక్కడ రాసింది అక్కడ సైడ్కి గోడ పైన. అండ్ ఇక్కడ ఉన్నప్పుడే ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కనిపెట్టిండు అని. సో నెక్స్ట్ ఇది వచ్చి ఇంకోటి జారింగర్ బ్రున్నెన్ ఇంకో ప్లేస్. అండ్ జారింగర్ బ్రున్నెన్ తర్వాత క్లాక్ టవర్. ఇక మనకి క్లాక్ టవర్ ఒకటే. క్లాక్ టవర్ ఇది గిటంగా మనకు ప్రాగ్లో ఉన్నట్టు ఆస్ట్రానమికల్ క్లాక్ టవరే. ప్రాగ్లో గిటంగా ఆస్ట్రానమికల్ క్లాక్ టవర్ చూసాము. టైం బెల్ డేటింగ్ ఫ్రమ్ ఎర్లీ 13th century నుంచి ఉందంట ఇది టైం బెల్. అక్కడ షో అవుతుంది, అవ్వాలి ఇంకా టైం ఇంకుంది. యాక్చువల్గా ఇంకా 1 minute ఉంది, అందుకు వీళ్ళందరూ వెయిటింగ్. ఆ క్లాక్ టవర్ ఆ షో వస్తుంది అక్కడ. ఆ షో ఉంది కదా మధ్యలో, ఆడ ఉన్నాయా ఆ బొమ్మలన్నీ. ఆ ఆస్ట్రానమికల్ క్లాక్ టవర్ పక్కకు ఆ బొమ్మలన్నీ తిరుగుతాయి. ఆ షో కోసం వెయిటింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ పైన బెల్ కొడుతుండు ఒక అతను, అంటే అది బొమ్మనే, బట్ స్టార్ట్ అవ్వాలి. అక్కడ ఊగుతుంది. ఆ బొమ్మలు కూడా తిరగాలి యాక్చువల్గా. ఇప్పుడు మధ్యలో చిన్న బ్రేక్ ఎందుకు అంటే డిన్నర్ చేసి బస్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఆపరు ఇక. సో మెక్డీకి వచ్చి ఆర్డర్ చేసినాం. జస్ట్ బర్గర్స్, 2 బర్గర్స్ అండ్ ఫ్రైస్ అండ్ ఒక 2 మీల్స్ ఆర్డర్ చేస్తే 2,000 అయిపోయింది, 2,500 అయింది. అండ్ స్విట్జర్లాండ్ వచ్చేసి చాలా కాస్ట్లీ, మస్తు ఎక్స్పెన్సివ్. పొద్దున ట్రైన్ టికెట్స్కే 14,000 అయినాయి, 14,000 12,000 అయిపోయినాయి. సో అంటే ఇండియన్ కరెన్సీలో చెప్తున్నా, బట్ ఇక్కడ కరెన్సీలో €140 అట్లా అయిపోయినాయి. మార్నింగ్ €150 ఏమైనాయి. అండ్ ఇప్పుడు డిన్నర్కి వచ్చేసి €26 అయిపోయినాయి. బాగానే అవుతున్నాయి ఖర్చు అయితే. చూడాలి. అంటే ఇప్పుడు నా ఒక్కడికి కాదు, ఫ్రెండ్స్తో ఉన్నా కాబట్టి కంబైన్డ్గా అయినాయి ఇవన్నీ, నా ఒక్కడి ఖర్చు కాదు. సో రఫ్గా ఒక్కరికి ఒక ట్రిప్కి ఒక €200 దాకా అవ్వచ్చు. సో ఇప్పుడైతే డిన్నర్ చేసినాక బయటికి వెళ్ళి మిగతా ప్లేసెస్ కవర్ చేసి 9:30 మళ్ళీ బస్ ఎక్కించేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ చేసి నెక్స్ట్ మిగతా ప్లేసెస్ చూసేద్దాం. స్టే ట్యూన్డ్. ఇప్పుడే డిన్నర్ అయిపోయింది యాక్చువల్గా. ఇంకా పొమేస్ తింటున్నా, అదే ఫ్రెంచ్ ఫ్రైస్ పొమేస్ అంటారు ఇక్కడ. సో యాక్చువల్లీ ఇంకా టైం లేదు, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి తిరగడానికి, బట్ టైం లేదు. 9 అవుతుంది అండ్ తిరిగి వెళ్ళడానికి ఇంకో ½ an hour పట్టేస్తుంది. సో 9:30కి ట్రైన్ వచ్చి బస్ ఎట్లా పికప్ పాయింట్ దగ్గర వెళ్ళాలి కాబట్టి డైరెక్ట్ బస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ మిస్ అయినాయి. అండ్ ఈ వ్లాగ్ ఇంతవరకే ఇక. సో 1 day ఆఫ్ స్విట్జర్లాండ్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.